ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్‌లదారులకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్‌లను విడుదల చేస్తూ మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. అలాగే ఈసారి నుంచి 4,500, రూ. 6,500 చొప్పున పెన్షన్‌లయితే పంపిణీ చేయబోతున్నారు. సో, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 14 రకాల పెన్షన్‌లనైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలలో కూడా పంపిణీ చేస్తూ ఉంది. ఈ 14 రకాల పెన్షన్‌లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు శుభవార్త అయితే అందించింది. సో, ఎవరైతే కొత్త పెన్షన్‌ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారు ఎలాంటి ప్రూఫ్స్‌తో అప్లై చేసుకోవాలి? వాళ్ళకి ఎప్పటి నుంచి పెన్షన్ అనేది వస్తుంది? ఎలా అప్లై చేసుకోవాలి? కంప్లీట్‌గా అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో, మీరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకనంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్‌లీ పెన్షన్‌లకు సంబంధించి అప్డేట్ అనేది ఇచ్చినప్పుడు నేను ఆ వీడియో చేశాను. ఆ వీడియో కింద కామెంట్స్ గనక చూస్తే సో, చాలామంది ఏమడుగుతున్నారంటే బ్రదర్ డీటెయిల్డ్‌గా ప్రతి పెన్షన్‌కి సంబంధించి ఒక వీడియో అయితే చేయండి బ్రదర్. ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్‌కి ఎలా అప్లై చేసుకోవాలి? కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఎట్లాగనమాట. ఒంటరి మహిళా పెన్షన్‌లు ఉన్నారు చాలామంది. సో, వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి? సో, వీటికి సంబంధించి మీరు క్లారిటీగా ఒక వీడియో చేయండి అని చెప్పి చాలామంది అయితే అడిగారు. సో, నేను ఈ వీడియోలోనే అది కూడా అయితే కవర్ చేస్తాను. సో, టోటల్‌గా మీరు ఈ యొక్క వీడియో చూస్తే మీకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లు ఎప్పటి నుంచి వస్తాయో తెలియడంతో పాటు మనకు ఎలా అప్లై చేసుకోవాలి? ఏమేం డాక్యుమెంట్స్ కావాలి? సో, ఎవరి మీద ఆధారపడకుండా గతంలో చూస్తే మనకు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. ఈ వాలంటీర్స్ అనేటివి ఉండడం వల్ల మనకు ఏదైనా పెన్షన్‌కి అప్లై చేసుకోవాలన్నా వాళ్ళు మనకు కొన్ని ప్రూఫ్స్ అడిగేవాళ్ళు. అవి మనం ఇచ్చేసేవాళ్ళం. వాళ్ళు వెళ్లి అప్లై చేసి పెన్షన్ అయితే మనకు ఈజీగా వచ్చేది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి వాలంటీర్స్ లేరు కాబట్టి మనకు కొన్ని కొత్త రూల్స్‌ని కూడా మార్పులు, చేర్పులు కూడా చేశారు పంపిణీ విధానంలో. సో, అది కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. గతంలో మాదిరిగా పెన్షన్ పంపిణీ అయితే ఈసారి నుంచి ఉండదనమాట. సో, కొంచెం డిఫికల్ట్‌గా అయితే మార్చారు. సో, అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేస్తే పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందు మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. తెలుసు కదా! వీడియోని దయచేసి లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్‌ని అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి అర్హతలు పొందాలంటే దరఖాస్తులు తప్పనిసరిగా ఆ రాష్ట్రంలో మనం ఉన్నటువంటి వారమై ఉండాలి. ఇక ఈ పథకం వచ్చేసి ముఖ్యంగా అర్హత ప్రమాణకాలకు ముందుగా ఈ పథకాన్ని ఎందుకు తీసుకొని వచ్చింది అనంటే వృద్ధులు, నిరాశ్రయులు, జీవనాధారం లేనివారు, వితంతువులు, దివ్యాంగులు, అలాగే డయాలసిస్ రోగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, ఇతర సామాజికంగా వెనుకబడినటువంటి వర్గాలు వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఈ పెన్షన్ పథకం కింద ప్రతి నెల 1 తారీఖు నుంచి 4 తారీఖు లోపల పెన్షన్‌లయితే పంపిణీ చేస్తుంది. ఇన్ కేస్ మనకు ఒక రోజు సెలవు గనుకుంటే మాత్రం దానికి సంబంధించినటువంటి ముందు రోజు ఆ నెలలోనే పెన్షన్ అయితే పంపిణీ చేస్తారనమాట. ఒక్కొక్కసారి మనకొచ్చేసి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ముందు రోజు, దానికి ముందు రోజు గనుక సెలవొస్తే అంటే 1 తారీఖు గాని సెలవొస్తే మాత్రం అంతకు ముందు నెలలోనే మనకు పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు. ఇక చాలా రకాల పెన్షన్‌లయితే ఉన్నాయండి. ఒక్కొక్క పెన్షన్‌కి మనకు ఒక్కొక్క రకమైనటువంటి డాక్యుమెంట్స్ అయితే మనకు కావాల్సొస్తుంది. ఈ పెన్షన్‌కి సంబంధించి ఇప్పటికే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్‌దారులందరూ కూడా చాలా అంటే చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. 50 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారికి పెన్షన్‌లకు సంబంధించి ఎవరెవరికి ఎప్పటినుంచి ఇస్తారో బ్రదర్ అని చెప్పేసి కామెంట్‌లు కూడా చేస్తున్నారు. సో, నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయొద్దు. ఇక మనం పూర్తి వివరాలకు గనుక వెళ్ళినట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం పేద వర్గాల్లో ఉన్నటువంటి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కూలీలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు నెల నెల పింఛన్ రూపంలో ఆర్థిక సాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకాన్ని ప్రారంభించింది. ఈ ప్రతి నెల 1 తారీఖున 4 రోజుల పాటు ఈ యొక్క పెన్షన్ అయితే మనకు పంపిణీ అయితే చేస్తుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. ఈ పెన్షన్‌కి సంబంధించి మనకు సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులైతే మనకి ఈ పెన్షన్ అయితే మనకు పంపిణీ చేస్తారు. ఒకవేళ 1 తారీఖున సెలవొస్తే అంతకు ముందు నెలలో 30 లేదా 31 తారీఖుని మనకు పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కింద ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌కి సంబంధించినటువంటి నిధులనైతే మనకు విడుదల చేసి ఆ విధంగా మనకు పంపిణీ చేస్తున్నారు. ఇక మనకొచ్చేసి పెన్షన్ అనేది పెన్షన్ యొక్క రకాన్ని బట్టి రూ. 4,000 నుంచి రూ. 15,000 వరకు లబ్ధిదారులకైతే పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కలుగీత కార్మికులు, డయాలసిస్ రోగులు, పేషెంట్లు మరియు ఇతర సామాజికంగా వెనుకబడిన వారు వారి యొక్క భద్రతకు కల్పించడానికి ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చారండి. వారిని ఆర్థిక స్వలంబులుగా చేయడం కోసం
నిర్లక్ష్యానికి గురి కాకుండా గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని అందించేందుకు కృషి చేయడం జరిగింది. అందువల్ల ఈ యొక్క పెన్షన్లు అయితే మనకు పంపిణీ చేస్తున్నారు. సో ఇప్పుడు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ రకాలు నేను చెప్పాను కదా 14 రకాల పెన్షన్లని. 14 రకాల పెన్షన్లు ఇప్పుడు నేను మీకు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొట్టమొదటిది మనకు వచ్చేసి వృద్ధాప్య పెన్షన్. దీనికి 4,000 రూపాయలు వస్తుంది. వితంతు పెన్షన్ 4,000 రూపాయలు వస్తుంది. ఒంటరి మహిళా పెన్షన్ 4,000 రూపాయలు అయితే వస్తుంది. వికలాంగుల పెన్షన్ 6,000 లేదా 15,000 రూపాయలు. సో 6,000 రూపాయలు మామూలుగా దివ్యాంగులకైతే వస్తుంది పెన్షన్ అనేది. ఒకవేళ శాశ్వతంగా మంచానికే పరిమితమైన వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి 15,000 రూపాయల పెన్షన్ అయితే వస్తుంది. ఇక కల్లుగీత కార్మికులు నెలకొచ్చేసి మరియు 4,000 రూపాయలు. నేతన్నలకు కూడా 4,000 రూపాయలు. మత్స్యకారులకు కూడా 4,000 రూపాయలు. యాంటీ రెట్రో వైరల్ థెరపీ వాళ్ళకి 4,000 రూపాయలు. సాంప్రదాయ చర్మకారులకు 4,000 రూపాయలు. ట్రాన్స్జెండర్లకు 4,000 రూపాయలు. డప్పు కళాకారులకు పెన్షన్ వచ్చేసి 4,000 రూపాయలు. సీకేడియు పెన్షన్ వచ్చేసి నెలకి 10,000 రూపాయలు. సైనిక్ సంక్షేమ పెన్షన్లు వచ్చేసి మనకు 5,000 రూపాయలు. అమరావతిలో భూమి లేనటువంటి పెన్షన్దారులందరికీ 5,000 రూపాయలు. అభయహస్తం పెన్షన్ వచ్చేసి మనకు 500 రూపాయలు. సో ఈ విధంగా మనకు పెన్షన్లు అనేటివి 14 రకాల పెన్షన్లు అయితే ఇచ్చారు. సో మనకు మరి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉందండి. మనకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి పెన్షన్ రకాన్ని బట్టని అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇప్పుడు పెన్షన్లకు సంబంధించి అర్హతలు అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ప్రవేశపెట్టింది. ఎందుకంటే 50 ఏళ్ళకు కూడా పెన్షన్ అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు శ్రీకారం అయితే చుట్టింది కాబట్టి కాబట్టి వీళ్ళకి 50 సంవత్సరాల వయసులో కలిగినప్పుడు కూడా ఈ రూల్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి రూల్స్ని అయితే జాగ్రత్తగా వినండి. కుటుంబంలో పెన్షనర్ కానీ ప్రభుత్వ ఉద్యోగి కానీ ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎవరు ఉండకూడదు. కుటుంబంలో ఒక వ్యక్తికి మాత్రమే పెన్షన్కి అర్హులు ఉంటారు. అయితే కుటుంబంలో 80% అంగవైకల్యం ఉన్న దివ్యాంగులు, డయాలసిస్ పేషెంట్లు, మానసికంగా తీవ్రంగా బాధపడుతున్నటువంటి రోగులు ఎవరైనా ఉంటే వారికి కూడా పెన్షన్ అంటే అదనంగా రెండో పెన్షన్ అయితే ఇలాంటి పెన్షన్ వస్తుంది. 2 వితంతు పెన్షన్లు కానీ, 2 వృద్ధాప్య పెన్షన్లు కానీ, 2 ఒంటరి మహిళా పెన్షన్లు కానీ లేదా వృద్ధాప్యం ఒకటి, ఒంటరి మహిళ ఒకటి రావు. సో ఒకటి హ్యాండిక్యాప్డ్ పెన్షన్, ఒకటి సామాజిక భద్రతా పెన్షన్ అయితే వస్తుంది. ఇక కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే మనకు 10,000 రూపాయలుగా నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయలు. కుటుంబానికి భూమి విషయానికి 3 ఎకరాల లోపు తడి లేదా పొడి వచ్చేసి మనకు 7 ఎకరాలు, మొత్తంగా కలిపితే 10 ఎకరాల కంటే మించకుండా ఉండకూడదు. అంటే మెట్ట మాగాణి 2 కలిపి 10 ఎకరాలకు మించకూడదు. ఇక 4 చక్రాల వాహనాల విషయంలో కూడా మనకు ఆంక్షలు అయితే పెట్టారు. 4 చక్రాల వాహనాలు ఉన్నటువంటి వారికి పథకం వర్తించదు. అయితే ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబులు, ఆటోలు ఇవి కనుక మనకుంటే మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం ఈ యొక్క పథకాన్ని అయితే రన్ చేసుకోవచ్చు అనమాట. అలాగే కరెంటు బిల్ అనేది 300 యూనిట్ల కంటే తక్కువ ఉండాలి. 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్ ఉంటే వాళ్ళకి కూడా ఈ స్కీమ్ వర్తించదు. ఇప్పుడు ఇక్కడ కాడికి రూల్స్ చెప్పాను కదా, ఈ రూల్స్ అన్నీ కూడా మీరు ఎగ్జాక్ట్గా సక్సెస్ఫుల్గా మీరు ఈ యొక్క రూల్స్ అన్నింటిలో కూడా మీరు ఎలిజిబిలిటీ సాధిస్తేనే మీకు ఈ స్కీమ్ వస్తుంది. లేకపోతే మీకు ఈ స్కీమ్ రాదన్నమాట. ఇప్పుడు మనం ఒక్కొక్క పెన్షన్ 14 రకాల పెన్షన్, ఒక్కొక్క పెన్షన్కి ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి అన్న విషయంలోకి వచ్చినట్లయితే మొట్టమొదటి పెన్షన్ వచ్చేసి వృద్ధాప్య పెన్షన్. ఈ వృద్ధాప్య పెన్షను బేసిక్గా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 60 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు కలిగినటువంటి పురుషులు లేదా మహిళలకు ఈ పథకం జీవనాధారానికి వేరే మార్గం లేకుండా కుటుంబం లేదా బంధువులపై ఆధారపడకుండా జీవించేటువంటి వృద్ధులకు ఈ పెన్షన్ అయితే అర్హత సాధిస్తారు. అలాగే ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారైతే వాళ్ళకి 50 ఏళ్ళు అంతకంటే ఎక్కువైతే ఉండాలి. సో 50 ఏళ్ళు పైబడినటువంటి వారు ఉంటే ఈ వృద్ధాప్య పెన్షన్ అయితే వస్తుంది. చాలామందికి మనకు 60 సంవత్సరాలు 60 సంవత్సరాలు అనుకుంటుంటాం. కానీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వారికి మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్. 50 ఏళ్ళు పై దాటితే చాలు, 51, 52 ఉంటే చాలు వాళ్ళకి పెన్షన్ అయితే వచ్చేస్తుంది. ఇది మనకు ఆల్రెడీ ఉంది. కానీ చాలామందికి తెలియక పెన్షన్ అయితే తీసుకోవట్లేదు. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి వెంటనే ఇంటిమేట్ చేయండి. అంటే మీరు చెప్పండి లేదా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి పూర్తిగా చూడమని చెప్పండి. సో తర్వాత వీటితో పాటు మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించినటువంటి కావాల్సినటువంటి ప్రూఫ్స్ విషయానికి వస్తే ఆధార్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి వృద్ధాప్య పెన్షన్కి. రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ అప్డేట్ హిస్టరీ, ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే మనకు కావాల్సి ఉంటుంది. ఈ యొక్క 5 రకాల డాక్యుమెంట్స్ ఎందుకనంటే ఆధార్ అప్డేట్ హిస్టరీ వచ్చేసి మన యొక్క వయసుని అయితే తెలియజేస్తుంది. మన వయసుని ఎన్నిసార్లు మార్చామో లేదో అక్కడ అప్డేట్ హిస్టరీలో మనకు క్లియర్గా చూపిస్తుంది. మనం ఆధార్ని మార్చుంటే ఈజీగా దొరికిపోతాం. సో కాబట్టి పథకానికి అనర్హత వస్తుంది. సో జెన్యూన్గా ఎవరైతే 50 సంవత్సరాల పైన ఉంటారో సో వాళ్ళు ఎస్టీ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకు 60 సంవత్సరాలు వయసు అంతకంటే పైన ఉంటే మాత్రం ఈ వృద్ధాప్య పెన్షన్ అనేది అమల్లోకి వచ్చేస్తుంది. ఇక వితంతు పెన్షన్లకు వచ్చేసి మనకు కావలసినటువంటి
ఆ యొక్క ప్రూఫ్స్ అలాగే వాటికి సంబంధించినటువంటి చూస్తే భర్త చనిపోయినటువంటి మహిళలు ఈ పెన్షన్‌కి అర్హులు. వివాహ చట్టం ప్రకారం 18 సంవత్సరాలు వయసు అంతకంటే ఎక్కువ ఉండాలి. వీటితో పాటు పైన పేర్కొన్నటువంటి అర్హతలు నేను చెప్పాను కదా రూల్స్ అని. సో, ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చెప్పాను కదా రూల్స్ అనేటివి. సో, మనకు పెన్షన్‌దారులు ఆల్రెడీ ఉండకూడదు. అవన్నీ కూడా వాటిల్లో అవన్నీ ఖచ్చితంగా ఈటిలో కూడా పనిచేస్తది. అయితే ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ప్రూఫ్స్ విషయానికి వస్తే ఆధార్ కార్డు అంటే వితంతు పెన్షన్‌కి చెప్తున్నానండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ అప్డేట్ హిస్టరీ, అలాగే భర్త యొక్క మరణ ధృవీకరణ పత్రం అంటే డెత్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మనం సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక మూడో పెన్షన్‌కి వచ్చేసి కళ్ళు లేదా కలుగీత కార్మికులకు సంబంధించినటువంటి పెన్షన్. అంటే టొడ్డీ ట్యాపర్స్ పెన్షన్. ఇదొచ్చేసి మనకు 50 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి కల్లుగీత కార్మికులకు ఈ పెన్షన్ అయితే అర్హులు. మరియు ఎక్సైజ్ శాఖ ధృవీకరణ పత్రాన్ని అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి. వీటితో పాటు పైన పేర్కొన్నటువంటి అర్హతలు ముఖ్యంగా రూల్స్ చెప్పాను కదా! ఆ రూల్స్ అనేటివి కంపల్సరీ పాటించాలి. సో, చెప్పాను కదా! కల్లుగీత కార్మికులకు కూడా 50 ఏళ్లకే పెన్షన్ వస్తుంది. సో, మీరైతే ఒకసారి ఎక్సైజ్ శాఖ దగ్గర నుంచి మీరు లెటర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో, ఆ యొక్క సర్టిఫికేట్ తీసుకొని మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. కావాల్సినటువంటి ప్రూఫ్స్ విషయానికి వస్తే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, కల్లు గీత కార్మికుడు అంటే గీత కార్మికుడు అని చెప్పి ఎక్సైజ్ శాఖ ధృవీకరించినటువంటి ఒక సర్టిఫికేట్ అయితే ఉండాలి కంపల్సరీ. సో, తర్వాత వచ్చేసి మనకు నేత కార్మికుల పెన్షన్ అయితే ఉంటుందండి. సో, ఈ యొక్క నేత కార్మికుల పెన్షన్ వచ్చేసి మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నేతన్నలు ఎవరైతే ఉంటారో సో అటువంటి వారందరికి కూడా ఈ నేతన్న పెన్షన్ అయితే వస్తుందన్నమాట. ఈ నేతన్న పెన్షన్‌కి సంబంధించి ముఖ్యంగా 50 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు కలిగినటువంటి నేతన్నలు ఈ పెన్షన్‌కైతే అర్హత సాధిస్తారు. వీటితో పాటుగా మనం ఖచ్చితంగా పైన తెలిపినటువంటి అర్హతలైతే మనం పాటించాల్సి ఉంటుంది. ఇక నేతన్నలకు సంబంధించి కావాల్సినటువంటి ప్రూఫ్స్ విషయానికి వస్తే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ అప్డేట్ హిస్టరీ అండ్ నేత కార్మికులు అన్నట్టుగా వాడికి ధృవీకరించినటువంటి ఒక సర్టిఫికేట్ అయితే మనం సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక మనకు ఒంటరి మహిళకు సంబంధించినటువంటి పెన్షన్. ఈ ఒంటరి మహిళా పెన్షన్‌లకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే వివాహమై విడిపోయినటువంటి ఒంటరి మహిళలు మరియు వివాహం కాకుండానే ఒంటరిగా ఉన్న మహిళలు ఈ పెన్షన్‌కి అర్హులు. వివాహమైన వాళ్ళు 35 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి. మరియు పెన్షన్ మంజూరు చేసే నాటికి విడిపోయి ఏడాది పైగా అయి ఉండాలి. ఇక వివాహం కాని మహిళలు గ్రామీణ ప్రాంతంలో 30 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు, పట్టణ ప్రాంతంలో 35 మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి. వీటితో పాటు పైన పేర్కొన్నటువంటి అర్హతలను కలిగి ఉండాలి. ఇక ఒంటరి మహిళా పెన్షన్‌కు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ విషయానికి వస్తే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ అప్డేట్ హిస్టరీ, ఒంటరి మహిళా ధృవీకరణ పత్రం. ఇది చాలా ఇంపార్టెంటు. ఒంటరి మహిళా ధృవీకరణ పత్రం మనకు తహసీల్దార్ గారు ఇస్తారు. సో, తహసీల్దార్ గారి దగ్గరికెళ్ళి మనమైతే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మండల ఆఫీస్ దగ్గర తీసుకోవచ్చు. లేదా సచివాలయంలోనా మీరు అడిగి తీసుకోవచ్చు. ఇక మత్స్యకారుల పెన్షన్ అనమాట ఇది. సో, ఈ యొక్క మత్స్యకారుల పెన్షన్ వచ్చేసి ఆరో పెన్షన్ అనమాట. అందులో మనకు వయసు విషయానికి వస్తే 50 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు కలిగి ఉన్నటువంటి మత్స్యకారులు లేదా జాలరి ఈ పెన్షన్‌కు అర్హత సాధిస్తారు. వీటితో పాటు పైన పేర్కొన్నటువంటి అర్హతలన్నిటివి కూడా వీళ్ళకి కూడా అమలవుతాయి. అలాగే వీటికి కావాల్సినటువంటి పెన్షన్ యొక్క డాక్యుమెంట్స్, ప్రూఫ్స్ ఏందంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ అప్డేట్ హిస్టరీ, అలాగే మత్స్యశాఖ నుంచి జారీ చేసినటువంటి ధృవీకరణ పత్రం. ఇతను మత్స్యకారుడు అని చెప్పి ప్రభుత్వం చేత ధృవీకరించబడినటువంటి ఆ యొక్క పెన్షన్ అయితే ఉండాలి. సో, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. ఇక మనకు అభయహస్తం పెన్షన్ అయితే ఉంటుందండి. ఏడో పెన్షన్. సో, అభయహస్తం పెన్షన్. ఈ అభయహస్తం పెన్షన్ వచ్చేసి 60 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఉన్న వయసు ఉన్నటువంటి మహిళలు, పొదుపు గ్రూపులో సభ్యులైన వారు పథకానికి అర్హులు. రోజుకు రూ. 1 లేదా సంవత్సరానికి 360 చొప్పున ప్రభుత్వం నేరుగా వారికి ఆర్థిక సాయం అయితే వాళ్ళు కట్టిన తర్వాత ఇస్తుంది. అందులో మనకు పెన్షన్ల కోసం వెలుగు ఆఫీస్ ద్వారా దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మన సచివాలయంలో చేసుకునేది కాదు. ఆల్రెడీ పొదుపులో ఉన్నటువంటి మహిళలు ఈ విధంగా చేసుకోవచ్చు. సాంప్రదాయ చర్మకారుల పెన్షన్‌కి సంబంధించి చూస్తే ఏదైతే మనకు 40 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు అయితే వీళ్ళు ఖచ్చితంగా కలిగి ఉండాలి. 40 సంవత్సరాలకే చర్మకారులకైతే పెన్షన్ ఇస్తారు. సో, ఈ మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరికైనా గనక పెన్షన్ గనక రాకపోతే 40 సంవత్సరాల వయసున్న వారు ఎవరైనా చర్మకారులు గనక ఉన్నట్లయితే వాళ్ళందరికి కూడా మీరు ఖచ్చితంగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఈ వీడియోని ఫుల్‌గా అయితే చూడమని చెప్పండి. ఇక
ఈ యొక్క 40 సంవత్సరాల వయసుతో పాటు పైన తెలిపినటువంటి రూల్స్ అన్నిటిని కూడా ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఇక చర్మకారులకు పెన్షన్‌కి సంబంధించి కావాల్సినటువంటి ప్రూఫ్స్ విషయానికి వస్తే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ అప్డేట్ హిస్టరీ, అలాగే సంక్షేమ శాఖ ద్వారా జారీ చేసినటువంటి సాంప్రదాయ చర్మకారుల పత్రం అంటే ప్రూఫ్ అనేది మనం ఖచ్చితంగా సర్టిఫికేట్ అనేది చూపించాల్సి ఉంటుంది. సో, అప్పుడే మనకి కొత్త పెన్షన్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, చర్మకారులకి 40 సంవత్సరాలకే పెన్షన్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక వికలాంగుల పెన్షన్. ఈ వికలాంగుల పెన్షన్‌కి సంబంధించి పూర్తిగా వికలాంగులైన వారు లేదా పక్షవాతానికి గురైనటువంటి చక్రాల కుర్చీ లేదా మంచానికే పరిమితమైన వారు, తీవ్రమైన కండరాల బలహీనతలు ఎదుర్కొంటున్న వారు, ప్రమాద బాధితులకు ఈ పెన్షన్ ద్వారా 15,000 అందిస్తుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. మరియు వైకల్యం యొక్క శాతం అనేది 40 అంతకంటే ఎక్కువ గనక ఉన్నవారైతే మాత్రమే ఈ పెన్షన్‌కు అర్హులు. అంటే ఏ పెన్షన్‌కు? వికలాంగుల పెన్షన్‌కు. సో, మంచానికి పరిమితం లేదా వీల్ చైర్‌కి పరిమితం అయితే 15,000 లేదా నార్మల్‌గా పెన్షన్ గానుంటే వాళ్ళకి 6,000 అయితే వస్తుంది. దీనికి వయసుతో సంబంధం లేదు. ఎలాంటి వారైనా ఈ పెన్షన్‌కి దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితో పాటు పైన పేర్కొన్నటువంటి అర్హతలన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళు పాటించాల్సి ఉంటుంది. అలాగే ఇక ఈ పెన్షన్‌కి సంబంధించి కావాల్సినటువంటి ప్రూఫ్స్ విషయానికి వస్తే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ, వీటితో పాటు సదరం సర్టిఫికేట్ కూడా మనకు ఖచ్చితంగా అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ సదరం సర్టిఫికేట్ అనేది మనం సచివాలయంలో కానీ, గ్రామ వార్డు సచివాలయాల్లో గానీ, లేదంటే మనకు దగ్గరలో ఉన్నటువంటి మీ సేవలో గాని అయితే మనం ఈజీగా వెళ్లి తీసుకోవచ్చనమాట. సో, తర్వాతొచ్చేసి మనకు 10వ పెన్షన్ వచ్చేసి ట్రాన్స్‌జెండర్స్ పెన్షన్. ఈ ట్రాన్స్‌జెండర్స్ పెన్షన్‌కి సంబంధించి చాలామంది కామెంట్స్ చేశారు. "అన్నయ్య కొంచెం దయచేసి మాకు ఈ ట్రాన్స్‌జెండర్ పెన్షన్ గురించి మాకు క్లారిటీగా అయితే చెప్పండి" అని చెప్పేసి చాలామంది చేశారు. సో, అందుకే నేనైతే మీకు క్లారిటీగా అయితే ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. 18 సంవత్సరాలైతే ట్రాన్స్‌జెండర్స్‌కి ఖచ్చితంగా 18 సంవత్సరాలు వయసు అనేది నిండిపోయి ఉండాలి. 18 సంవత్సరాలు దాటాలన్నమాట. అంతకంటే ఎక్కువ ఉండాలి. వైద్య శాఖ నుంచి సర్టిఫికేట్ కలిగి ఉన్న ట్రాన్స్‌జెండర్‌లు ఈ పెన్షన్‌కు అర్హులు. సో, మనం ప్రభుత్వం గవర్నమెంట్ హాస్పిటల్స్ గానీ, లేదంటే మనకు ఆహ్, ఖచ్చితంగా మనకు ట్రాన్స్‌జెండర్ అన్నట్టుగా గవర్నమెంట్ నుంచి ఒక ఎవిడెన్స్ ఏదైనా కావాలనుకుంటే సర్టిఫికేట్ అనేది తీసుకొని ఉండాలి. సో, ఇతను ట్రాన్స్‌జెండర్ అని చెప్పేసి ప్రభుత్వ ఆహ్, డాక్టర్ల చేత మనం నిర్ధారించబడి ఉండాలి. వీటితో పాటు పైన పేర్కొన్న అర్హతలు ఖచ్చితంగా వీళ్ళు కలిగి ఉండాలి. అలాగే ట్రాన్స్‌జెండర్ పెన్షన్‌కి కావాల్సినటువంటి ప్రూఫ్స్ నేను చెప్తాను చూడండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ అప్డేట్ హిస్టరీ ఖచ్చితంగా అది ఉండాలి. అండ్ మనకు వైద్య శాఖ ద్వారా ట్రాన్స్‌జెండర్ అని చెప్పి ధృవీకరణ పత్రం. సో, మనకు ఆహ్, హాస్పిటల్స్ నుంచి తీసుకున్నటువంటి సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో, అప్పుడు మాత్రమే వీళ్ళకి ఈ పెన్షన్ అయితే వస్తుంది. 18 సంవత్సరాల వయస్సు దాటినటువంటి ట్రాన్స్‌జెండర్స్ అందరికి కూడా రూ. 4,000 పెన్షన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. కావాలంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక డప్పు కళాకారులకు సంబంధించినటువంటి పెన్షన్. డప్పు కళాకారులకు సంబంధించి వచ్చేటువంటి పెన్షన్‌లో 50 సంవత్సరాల కంటే వయసు అనేది ఎక్కువ ఉండాలి. 50 కంటే ఎక్కువ ఉంటే సరిపోతుంది. 50 లేదా 50 కంటే ఎక్కువ. అలాగే వీటితో పాటు పైన పేర్కొన్న అర్హతలు కూడా ఖచ్చితంగా వాళ్ళు కలిగి ఉండాలి. ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి, ఈ యొక్క పెన్షన్‌కి సంబంధించి మనం అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ విషయానికి వస్తే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ అప్డేట్ హిస్టరీ, సంక్షేమ శాఖ ద్వారా డప్పు కళాకారుల ధృవీకరణ పత్రం అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. సో, తర్వాతొచ్చేసి మనకు సీకేడీయూ పెన్షన్. ఇది 12వ పెన్షన్ అన్నమాట. సీకేడీయూ పెన్షన్ వచ్చేసి మనకు ముఖ్యంగా కిడ్నీ లేదా కాలేయం సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులకు, గుండె మార్పిడి, సీకేడీయూ పేషెంట్లు, ఎలిఫాంటియాసిస్, గ్రేడ్ 4 పేషెంట్లు దీని ద్వారా రూ. 10,000 పెన్షన్ పొందుకోవడానికి అర్హత అయితే ఉంటుంది. ప్రభుత్వ లేదా నెట్వర్క్ ఆసుపత్రులలో డయాలసిస్ చేయించుకుంటున్నటువంటి కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కూడా ఈ పెన్షన్ అర్హులు. అలాగే ఈ పెన్షన్ ద్వారా లబ్ధి పొందేందుకు ఎలాంటి వయసు అనేది కండిషన్ లేదు. ఏ వయసు వారికైనా ఈ పెన్షన్ వస్తుంది. పెన్షన్ కోసం ఆసుపత్రి ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి గానీ, మనం డైరెక్ట్‌గా సచివాలయంకి వెళ్లి గానీ ఎక్కడ అప్లై చేసుకునేదానికి అవకాశం లేదు. సో, ఈ విధంగా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మనకొచ్చేసి 13వ రకం పెన్షన్ వచ్చేసి మనకు సైనిక్ సంక్షేమ పెన్షన్ అనమాట. సో, ఇవి వచ్చేసి అమరావతిలో భూమి లేనటువంటి పేదలకు కూడా ఇచ్చేటువంటి పెన్షన్ల కింద కూడా మనకు తీసుకోవచ్చు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో భూమి లేనటువంటి పేదలకు ఈ పెన్షన్ రూ. 5,000 అయితే ఇస్తూ ఉంది.
దీనికి వయసు అనేది సంబంధం లేదు. ఏ వయసు వారికైనా పెన్షన్ అయితే వస్తుంది. పెన్షన్ కోసం అమరావతిలో ఉండే భూమి లేనటువంటి పేద ప్రజలు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. భూమి లేనటువంటి వారు మాత్రమే ఈ స్కీమ్‌కి ఎలిజిబుల్ అనమాట. ఇక లాస్ట్ అండ్ ఫైనల్‌గా మనకు 14వ రకం పెన్షన్ వచ్చేసి యాంటీ రెట్రోవైరల్ థెరపీ పెన్షన్. సో, ఈ యొక్క పెన్షన్ వచ్చేసి కనీసం 6 నెలల కాలంగా యాంటీ రెట్రోవైరల్ థెరపీ అనేది ట్రీట్మెంట్ తీసుకునేవారు ఈ పెన్షన్‌కి అర్హులు. ఈ పెన్షన్ ద్వారా లబ్ధి పొందేందుకు ఎలాంటి వయస్సు నిబంధన లేదు. ఈ పెన్షన్ కోసం ఆసుపత్రి ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అలాగే ఈ పెన్షన్ కోసం మనకు ఇప్పుడు చెప్పాను కదా! ఇప్పుడు 14 రకాల పెన్షన్‌లు వచ్చేసి మనకు ఏ ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి అన్న విషయానికి వస్తే, మనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కోసం గ్రామ వార్డు సచివాలయాలు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకు ఏదైతే మీసేవ ఉందో అక్కడ మన సదరన్ సర్టిఫికేట్స్ అవి తీసుకొని ఈజీగా మన యొక్క పెన్షన్‌లు అయితే పెట్టుకోవచ్చనమాట. సో, ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌దారు లబ్ధిదారులందరికీ మొత్తంగా 14 రకాల సంబంధించినటువంటి పెన్షన్‌లు. ఈ పెన్షన్‌లను మనం ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని కూడా క్లారిటీగా చెప్పాను. అండ్ రూల్స్ కూడా చెప్పాను. అలాగే ఏ డాక్యుమెంట్స్ కావాలో కూడా క్లారిటీగా చెప్పాను. ఈ పెన్షన్‌లకు సంబంధించి మీకు ఏవైనా సరే డౌట్స్ గనక ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో నోట్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ వీడియోని మీరు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేసి, మీరు ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.